పోలీసులు కేసులు పెట్టడం, జైలుకి పంపించడం అనేది ఆనవాయితీ. ఏమి మాట్లాడబడలే. తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి బండబూతులు తిట్టినా, దానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా, వాళ్ళు దాడులు చేసినా, దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద 307, దాడి చేసినటువంటి వాళ్ళ మీద మహా అంటే స్టేషన్ బెయిల్, అది కూడా లేకపోతే కేసులో పెట్టకుండా ఎక్కేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం కదా. నీకు ఎక్కడ పడితే అక్కడ ఆ రౌడీజాలు, ఆ కొట్లాటలు నిన్న కూడా చూసాం. ఆ వీడియోలో చూస్తే అసలు ఇది మన నెల్లూరు జిల్లాలైనా, ఎంత ప్రశాంతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లా ఏందబ్బా ఇంత పాడైపోయిందని చెప్పి మాటలు, గొడవలు. అదేమన్నా అంటే అసలు నేను ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెడతారు. చూడు, నిన్న జరిగినటువంటి తెలుగుదేశం వాళ్ళు అనుకున్నారే. ఇప్పుడు పాపం ఏమీ లేకుండా పిల్లల రామకృష్ణ తెలుగుదేశం వాళ్ళు కొడుకుని చచ్చిపోతే పిల్లల రామకృష్ణ మీద కేసు పెట్టినట్టు ఈ రోజు ఊరి మీద పెడతారు లేకుండా. కాబట్టి ఉన్న కేసులు పెడితే పర్వాలా, లేనటువంటి కేసులు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం, ఎందుకంటే ప్రజాబలం లేదు, రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాడు. అందుకని పోలీసులు పురమాయించి లోడు నొక్కండి, వాళ్ళు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి కాబట్టి ఆ వేడుకలు బాగా జరిగాయి కాబట్టి ఆ ఆక్రోశం, లోకేష్ గా బాధ, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదా ప్రతిపక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకుంటున్నారని చెప్పి దాని మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం, ఇది సర్వసాధారణమైనటువంటి విషయం.